ఈరోజు దేశంలోనికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా మన బతుకులు ఎట్లున్నాయంటే కరెంట్ ఉంటే, మోటార్ ఉంటే, బోర్లో నీళ్లు పడితేనే మన పంట పండే పరిస్థితి. ఇదే గోదావరి నీళ్ళ ఎత్తిపోతల్లో సీతారామ ప్రాజెక్టు ఇల్లెందు, టేకులపల్లి, కామేపల్లి, కారేపల్లి, గార్ల, బయారం, డోర్నకల్ మార్చుకున్నాం. కాలువలు నవ్విర్రు, మన భూములు కూడా పోయినాయి. పోతే పోయింది నా భూమి. కానీ కామేపల్లి మండలంలో, కారేపల్లి మండలంలో గోదావరి నీళ్లు వచ్చి మా భూములు తడుస్తాయి అనుకున్నాం. మా కామేపల్లి, కారేపల్లి ప్రజలు మొత్తం గిరిజన ప్రజలు, లెంబాడి రైతులు ఎక్కువ ఉన్నారు. వీళ్ళ నోట్లో మట్టి కొడుతున్నారు మీరు, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి. కానీ నేను ఏమడుగుతున్నా అంటే ఈ కామేపల్లిలో ఉన్నటువంటి రైతులు సీతారామ ఎప్పుడు వస్తుంది, మా కాలువలకి ఎప్పుడు నీళ్లు పారుతాయి, రోళ్లపాడు రిజర్వాయర్ ఎప్పుడు తయారవుతుంది ఎవడన్నా రైతు అడిగిండా? మరి రోళ్లపాడు గురించి రైతులు మాట్లాడాలా వద్దా? సీతారామ మనకు రావాలా వద్దా? మన పంట భూములు కాలువకి కాలడ్డం పెడితే మన పంటలు వరి పొలాలు పండాలా వద్దా?